సన్నీ యాదవ్ అరెస్ట్ అట. చెన్నైలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. బైక్ పైన అంతర్జాతీయ యాత్రలతో గుర్తింపు, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లతో నోటీసులు. హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేక దుబాయ్కి, అటు నుంచి పాకిస్తాన్కు సన్నీ అట. మరి ఎందుకు పోయిండు పాకిస్తాన్కి? ఇది ఇది ఏదో ఏజెంట్ అని ఇంకా రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది అయితే వాస్తవమే. ఈయన ఒక్కడే కాదు, ఇట్లా చాలామంది దొంగలు ఉన్నారనుకోండి. ఈ ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న చాలామంది మహిళా యాంకర్లు ఇట్లాంటి వాళ్ళంతా బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మొత్తానికైతే కొంత అవేర్నెస్ వచ్చింది, కొంత ఆపినట్టున్నారు. ఇప్పుడు కొంత ఆపినట్టున్నారు. కానీ మరి ఈయన పాకిస్తాన్కి ఎందుకు పోయిండు అన్నది చర్చ. మరి ఇప్పుడు జనరల్గానే ఇప్పుడు బయట జరుగుతున్న చర్చల విషయంలో ఆయన్ని తీసుకెళ్ళి విచారిస్తున్నారా లేకపోతే నిజంగానే ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా అన్నది మనకైతే తెలియదు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. మోటార్ సైకిల్పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ వ్లాగింగ్ చేసే సన్నీ ఇటీవల పాకిస్తాన్ను సందర్శించారు. దీంతో పాకిస్తాన్ సందర్శనకు గల కారణాలపైన విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్న సన్నీ పాకిస్తాన్కు వెళ్లడం వివాదాస్పదమైంది. భారత రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మంది అరెస్టు తర్వాత ఈ తరహా వ్లాగర్లపైన ఎన్ఐఏ నిఘా పెంచింది. ఈ క్రమంలో సన్నీతో పాటు మరో 3 వ్లాగర్ల కదలికలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడు? ఉద్రిక్తతల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణం ఏంటి అనే కోణంలో అతన్ని విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్కు ప్రచారం కల్పించిన కేసులో కూడా సన్నీ నిందితుడిగా ఉన్నారు. పంజాగుట్ట కేసులో అతనికి నోటీసులు అందగా సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడే ఉన్నాడని అంటున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన సన్నీ తనపైన బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు నమోదయ్యాక హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో దుబాయ్ పోయిండు. దాంతో లుకౌట్ నోటీస్ జారీ అయింది. సన్నీ దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినట్టుగా సమాచారం. భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సమయంలో కూడా అతను పాకిస్తాన్లో ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో కూడా అతను 5 సార్లు పాకిస్తాన్కు బైక్ పైన పోయిండట. సన్నీ తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యులు మాత్రం అరెస్టు వార్త తమకు తెలియదని, సన్నీ నిత్యం బైక్ యాత్రలు చేస్తుంటాడని తెలిపారు. టీవీల్లో చూశాకే తమకు సమాచారం తెలిసిందన్నారు. కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. సో మరి ఏం జరిగినట్టు ఇది? ఇక సోషల్ మీడియాలో అయితే రకరకాల వార్తలు వస్తున్నాయి. సన్నీ యాదవ్ అని కొట్టంగానే పాకిస్తాన్లో ఎవరిని కలిశాడు? కీలక సమాచారం సేకరిస్తున్న ఎన్ఐఏ అట. వేర్ ఈజ్ భయ్యా సన్నీ యాదవ్? పాకిస్తాన్ టూర్, సన్నీ యాదవ్ అరెస్ట్. పాకిస్తాన్లో మొదటి రోజట. బిఎస్వై అరెస్ట్. ఆపరేషన్ సింధూర్ టైంలో ఎక్కడున్నాడు? అన్ని వార్తలు. ఇక బిఎస్వై అరెస్ట్, ఎన్ఐఏ విచారణ. మరి ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రాకు మనోనికి ఏమైనా లింకులు ఉన్నాయా ఏందన్నది ఛేదిస్తున్నారట. మరి అలా ఆ టైంలో అంత యుద్ధం జరుగుతున్న టైంలో పాకిస్తాన్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎవరికైనా భయం అవుతుంది కదా, ఆ దేశం ఎందుకురా నాయన అని. అయినా కూడా పోయిందంటే ఏమున్నదో మరి ఎన్ఐఏ తేల్చాలి.